అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, మీరు కొత్తగా పాస్బుక్ పొందారా? అయితే ఖచ్చితంగా రైతు బీమాకి మీరు అర్హులే. పైగా ఈ వారం ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వర్తింపజేస్తోంది రేవంత్ సర్కార్. ప్రీమియం ధర ఎంతో తెలుసా? 3600. ఇది ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ నెల 13తో పాత రైతు బీమా ఆ ప్రీమియం గడువు ముగుస్తుంది. మళ్ళీ కొత్త ఇయర్ అంటే దానికి మళ్ళీ రెన్యువల్ చేసే విధానం మళ్ళీ ఈ నెల 14 నుంచి రాబోతుంది. సో ఎవరైతే కొత్తగా పాస్బుక్ ఉండి కొత్తగా ఎవరైతే రైతు బీమాకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నదాతలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకొస్తుంది ప్రభుత్వం. ఎస్, అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పినటువంటి రేవంత్ సర్కార్ కొత్త పాస్బుక్ వచ్చిన వారందరికీ రైతు బీమా ఈ వారం అప్లై చేసుకున్న వారందరూ కూడా అర్హులే. ఈ నెల 13న ముగియనున్న పాత బీమా గడువు ఈ నెల 14 నుంచి రైతు బీమా ఇయర్ షురు. కొత్త పట్టాదారుల్లో 18 నుంచి 59 ఏండ్ల వారికి ఇన్సూరెన్స్. రాష్ట్రంలో 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ రైతులు. ఒక్కో రైతుకు 3600 బీమా ప్రీమియం చెల్లిస్తున్నటువంటి రేవంత్ సర్కార్. ఎస్, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి 2025-26 బీమా సంవత్సరం ఈ నెల 14 నుంచి షురు కాబోతోంది. ఈ నెల 13 వరకు గత ఏడాది బీమా గడువు ముగియబోతోంది. గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులకు బీమాకు అర్హులను వ్యవసాయ శాఖ గుర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి రైతులు రైతు బీమా పథకానికి అర్హులు కాగా అర్హులైన రైతులు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్ వీక్లో అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు 2025-26 రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హులను ఈ నెల 9 వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయబోతున్నారు. గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతుల వివరాలను ఏఈఓలు సేకరించగా వారిలో బీమాకు అర్హులను ఏఓలు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టడం జరిగింది. క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏఓ స్థాయి జిల్లా స్థాయిలో అధికారులు ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా స్క్రూటినీ చేసి అందులో అర్హులైనటువంటి రైతుల జాబితాని గుర్తిస్తారని కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్నా కూడా 7 లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించబోతోంది. ఈ ఏడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కూడా కలిపి దాదాపు 2 లక్షల వరకు ఉండవచ్చునని ప్రాథమిక అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య పెరగబోతోంది అనేటువంటి ఒక వార్తనైతే తెలంగాణ సెక్రటేరియట్ ఒక గణాంకాలు సైతం విడుదల చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక జూలై 30 తేదీ వరకు గత ఏడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యువల్స్కు సంబంధించినటువంటి డేటా పరిశీలనకు రాబోతోంది. నిరుడు రైతు బీమా అమలైన వారిలో కూడా 60 ఏళ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన 45 లక్షల మందికి పైగా రైతులకు బీమాను రెన్యువల్ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్లోడ్ ప్రక్రియ పూర్తి కూడా చేశారు. ఇలా పాత రెన్యువల్స్తో పాటు కొత్తగా అర్హులైన వారివి కలిపి ఈ ఏడు మొత్తం 48 లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం 3600 వరకు సర్కారు ఎల్ఐసికి చెల్లించింది. ఈ ఏడు ఎంత ప్రీమియం అనేది త్వరలో తేల్చబోతుంది ప్రభుత్వం. రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైనా ఏ విధంగా చనిపోయినైనా సరే సదరు రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందించబోతోంది ఈ యొక్క ప్రీమియం ద్వారా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.